నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లేకుంటే పిన్నెల్లి బ్రదర్స్ అనుకోండి, వీళ్ళు చేసినటువంటి దారుణాలు అంతా ఇంత కాదు. ఆ రాయలసీమ గురించి ఏదో సినిమాలో చూపిస్తూ ఉంటారు, ఆ ఫ్యాక్షన్ అది ఇది అని చెప్పి. ఆ కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరు కార్యకర్తలు స్వయంగా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి అన్నదమ్ములు వాళ్ళిద్దరిని కూడా ఒకేసారి చంపేశారంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. అంటే వీళ్ళ వెనకల ఎంత పెద్ద గ్యాంగులు ఉంటాయి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. వీళ్ళ పైన ఏదైనా కూడా కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు రిజిస్టర్ అయినా కూడా ఆడపాడప ఒక్కసారి జైలుకు పోయొచ్చి తర్వాత హైకోర్టు తలుపులు తట్టారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు పోయినారు. మాకు స్టే కావాలా, మేము అరెస్ట్ అయ్యేదానికి అయ్యి మాకు టైములు కావాలని చెప్పి సుప్రీంకోర్టు తలుపు తట్టగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం అంటూ ప్రకటించింది. ఆ నిర్ణయం ఏదో ఒకసారి చూసే ప్రయత్నం ఉంటే చేద్దాం. పిన్నెల్లి సోదరులకు సుప్రీం షాక్. టీడీపీ నాయకుల జంట హత్యల కేసులో మధ్యంతర రక్షణకు రద్దు చేసిన న్యాయస్థానం సరెండర్ కావడానికి 2 వారాల సమయం. అంటే ఇష్టానుసారం హత్యలు చేయొచ్చు. వైసీపీ మాటలో చెప్పాలంటే ఎంతైనా విందు చేసేయచ్చు. అంటే జనాల రక్తాన్ని ఇష్టానుసారం పిప్పి చేసేయచ్చు. అయినా కూడా మాకు కోర్టులో స్టే కావాలా, అంతెందుకు అదన్నా అవినీతి కేసైనా ఒక రకము. ఇప్పుడు ఈయన చూడండి, స్వయంగా చంపేసి అరెస్ట్ కాకుండా మాకు రక్షణ కావాలంట. దేనికి రక్షణ? ఆ కుటుంబ సభ్యులు ఇద్దరు కోల్పోయినారు. ఒకే కుటుంబానికి సంబంధించి. ఎవరో అన్నన్న చచ్చిపోయి తమ్ముడన్న బతుకుని ఆ మొత్తం కుటుంబాన్ని చూసుకునేవాళ్ళు, ఆ పిల్లల బాగోగులు చూసుకునేవాళ్ళు. ఎంత వీళ్ళ మనసులు కానీ వీళ్ళ మైండ్లు కానీ ఏ రేంజ్ ఎంత డెప్త్ ఉంటుందంటే, అంటే కర్కశం అంటారు కదా, ఆ రకాన ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులను చంపినారంటే ఆషామాషి వ్యవహారం కాదు. అయినా రక్షణ కావాలని చెప్పి కోర్టు తలుపులు తట్టడం అనేది అది ఏమనుకోవాలో నాకైతే అర్థం కాలా. దానికి సంబంధించి 2 వారాల సమయం లోపు మీరు ఖచ్చితంగా అరెస్ట్ కావాలా, లేకుంటే పోలీసు వాళ్ళు ఎక్కడున్నా మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తారని చెప్పి ఆ సుప్రీంకోర్టు అయితే వీళ్ళకైతే ధమ్కి ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం నాయకుల జంట హత్యల కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో అయితే ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఇద్దరికి గతంలో తాను ఇచ్చిన ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అసలు నెంబర్ 1, కోర్టుల విషయాల్లో పూర్తిగా డెప్త్గా ఎవరు ఇన్వాల్వ్ కాకూడదు అనేది ఒక భయం అనేది జనాల్లో ఖచ్చితంగా దాగి ఉన్నది. కానీ బేసిక్ లెవెల్లో బాధ ఏంటంటే హత్యలు చేసిన వాళ్ళే తప్పించుకొని తిరుగుతున్నారు, కోర్టులో ప్రొటెక్షన్ ఇస్తున్నాయి. అది ఏ రకం జరుగుతుందో ఇప్పటికీ $1 మిలియన్ క్వశ్చన్. దానికోసం లా చదువుతారంట. లా చదివినా కూడా దాంట్లో లొసుగులు అర్థం కాకుంటే ఎవరికైనా చెప్పాలా? జనరల్ పబ్లిక్ బాగుంటేనే కదా ప్రభుత్వాలైనా కోర్టులైనా బాగుండేది. ఆ పబ్లిక్ మన సమాధానాలు చెప్పలేనప్పుడు ఏ ప్రభుత్వాలైనా ఎందుకు అనేది ప్రధానమైన ప్రశ్న. సో ఏదేమైనా కూడా ఇంతకుముందు వీళ్లకు సుప్రీంకోర్టు రక్షణ ఇచ్చింది. ఏంటంటే ఆ ఇద్దరికి గతంలో తాను ఇచ్చిన ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అంటే ఇంతకుముందు బెయిల్ ఇచ్చిందనమాట. సెక్షన్ 161 కింద కేసు నమోదు చేసి డాక్యుమెంట్లు నిందితుల వద్దకు చేరడంపై అసహనం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ పొందే అర్హత పిన్నెల్లి సోదరులకు లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఏపీలో పోలీసులు నిందితులకు సహకరిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీ. ఎందుకంటే గతంలో బోర్గడ్డ అనిల్ అనేటువంటి వ్యవహారంలో మనం చూసాం. ఆయనకి ఆల్రెడీ పోలీసు వాళ్ళు దారిలో పోతా ఉంటే ఒక హోటల్ తీసుకొని పోవడం, స్టార్ హోటల్లో ఆడివి ఈయన ఫోన్ పే నుంచి వాళ్ళకు పోలీసు వాళ్ళకు ఆ బిర్యానీలు తినిపించడము, ఆ విషయంలో కూడా పోలీసు వాళ్ళు అంటూ సస్పెండ్ అయినారు. ఆ పోలీసు వాళ్ళు సస్పెండ్ అయినటువంటి వ్యవహారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడతాడో నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి, ఆ పోలీసు వాళ్ళంటారా ఈ కూటమి ప్రభుత్వం కక్షి కట్టేసింది, వాళ్ళని సస్పెండ్ చేసేసింది అని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. బోర్గడ్డ నీళ్ళు అనేటువంటి ఒక క్రిమినల్కి ఈ పోలీసు వాళ్ళకి అన్నం తినిపిస్తాను లేకుంటే బిర్యానీ తినిపిస్తా ఉంటే అసలు ఎందుకు జరుగుతుంది? అతను సక్రమంగా తీసుకొని పోయి ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పోయాలి. మధ్యలో అన్నం తినేది ఏంది ఒక క్రిమినల్తో? ఆ వ్యవహారం అయిపోయింది, అదొక వ్యవహారం. రెండోది, ఇదే బోర్గడ్డ నీళ్ళకి పోలీసు వారు సపేరీలు చేస్తూ వచ్చారనమాట. ఏది తెల్ల బెడ్షీట్లు, పెద్ద పెద్ద దిండులు ఇవన్నీ వేసి స్వయంగా ఏది పోలీస్ స్టేషన్ సెంట్రల్ హాల్లో బండబెట్టారంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలా? అంటే పోలీసు వారు సహకరిస్తున్నారా నిందితులకు అని చెప్పి సుప్రీంకోర్టు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది మే 24వ తేదీన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులు జంట హత్యలు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. ఇంకా అన్నదమ్ములు ఇద్దరు పాపము. ఈ కేసులో A1గా జవిశెట్టి శ్రీను, A2గా తోట వెంకట్రావు, A3గా తోట గురవయ్య, A4గా నాగరాజు, A5గా తోట వెంకటేశ్వర్లు, A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా పిన్నెల్లి వెంకట్రామరెడ్డిని అయితే చేర్చారు. దీన్ని బట్టి మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఏంటంటే ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు చనిపోయినారని ఇద్దరు వ్యక్తులు గురించి చెప్తున్నానో ఆ కుటుంబానికి సంబంధించి A1గా జవిశెట్టి శ్రీను, అంటే ఆ కుటుంబ సభ్యుడిని చంపిన వాడినే A1గా చేర్చేశారు పోలీసు వారు.
అయితే మొత్తం వెనకుండి బ్యాకప్లో నడిపించినటువంటి వ్యవహారం ఏవైతే ఉన్నారో A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా పిన్నెల్లి వెంకటరామరెడ్డి, వీళ్ళంతా పూర్తి స్థాయిలో సేఫ్ జోన్ అనమాట, పక్కా సేఫ్ జోన్. ఏది వెనకల అక్యూస్ నెంబర్ A6 A7 నాకేం తెలుసు అని చెప్పి పైన ఈ జవిశెట్టి సీన్ లాంటి వాళ్ళు జైలుకు పోతారు, ఉరి శిక్షలు గురవుతారు. కానీ ఇట్లా వాళ్ళు సేఫ్. గతంలో మంగళగిరిలో టీడీపీ కార్యాలయం పైన దాడి ఎవరైతే జరిపినారో ఆ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి అయితే అక్యూస్ నెంబర్ 120గా ఉన్నాడంటే దాన్ని బట్టి ఏమవుతుంది, పైన వీళ్ళ కోసం కూలి పని మాదిరి చేసినటువంటి వ్యక్తులందరూ ఏమైపోవాలా, వాళ్ళు శిక్ష అర్హులు, ఈయన నాకేం తెలీదు, నేను ఏడాన్నో ఉన్నాను, నాకు సమాచారమే తెలియదు అని చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి A120. ఆ రకంగా జరుగుతుందన్నమాట. అంటే వీళ్ళు డబ్బులు పెట్టుకొని వేరే వాళ్ళకి ఎరగా వేసి వాళ్ళ దగ్గర పనులు చేయించుకుంటారు బాగా ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తులు. ఇంకా తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి సోదరులు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టు తీర్పును సెప్టెంబర్ 1న పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అన్నదమ్ములు ఇద్దరికీ సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ అయితే కల్పించింది. ముందస్తు బెయిల్పై మాత్రం విచారణ అయితే కొనసాగుతోంది. తుది నిర్ణయం వెలువరించేంత వరకు వారిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకైతే వచ్చింది. అది ఓవరాల్గా కోర్టులో వచ్చినటువంటి వ్యవహారం. ఇప్పుడు నిందితులు విచారణకు సహకరించడం లేదని చెప్పి సిద్ధార్థ లూత్రా గారు అయితే చెప్తున్నారు. ఇంకా వీళ్ళకు బెయిల్ ఇచ్చినా లేకపోతే అప్పుడుగా మారినా వీళ్ళైతే ఏదైతే కేసు ఉన్నదో వాళ్ళు విచారణకు అయితే సహకరించడం లేదని చెప్పి లూత్రా గారు అయితే సుప్రీంకోర్టు జడ్జికి అయితే చెప్పడం జరిగింది. కేసు విచారణ ప్రారంభం కాగానే ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ నిందితులు పోలీసు విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదు, సాక్షులను బెదిరిస్తున్నారు, సాక్షులను ట్యాంపర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని తెలిపారు. అన్నా ఈయన పేరు జవిశెట్టి శ్రీను, ఈయన కానీ లేకుంటే తోట వెంకట్రావు, తోట గురవయ్య, ఈ నాగరాజు, ఇంకా వెంకటేశ్వర్లు, వీళ్ళందరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళే కాదు దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి అక్యూస్డ్ నెంబర్ A5గా ఉన్నటువంటి వీళ్ళు కూడా జాగ్రత్త అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చూసాము, లేకుంటే పరిటాల రవి గారి హత్య కేసు కూడా చూసాం. వాళ్ళ కోసం పనిచేసినటువంటి వ్యక్తులను కూడా పాము తన పిల్లలు తానే చంపుకున్నట్టు ఇది మింగేస్తారనమాట. వైసీపీ DNA ఇది ఆశామాషి వ్యవహారం కాదు. మీరు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి నేనైతే చెప్తున్నా. అంతెందుకు మొన్న పరకామండి కేసులో పాపం ఆ పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని ఆయన్ని కూడా చంపేశారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందరూ జాగ్రత్త. ఒక సినిమాలో సరిపోదా శనివారం అనేటువంటి సినిమాలో ఈయన చెప్తాడనమాట, హీరో పాత్రధార అయినటువంటి నాని, పోతారు అందరూ పోతారు అని చెప్పి ఇట్లా టోల్తో పెట్టుకుంటే అందరూ పోతారు, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ముందు పోతారు. ఇది ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం. ఏదేమైనా కూడా 2 వారాల గడువు అంటూ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ గడువులోపు ఈయన సాక్షుల్ని బెదిరించి అందుకే ఈ 2 వారాలు సక్రమంగా వాడేసుకుంటాడని చెప్పి వైసీపీ వారైతే చెవులు కొరుక్కుంటున్నారు. అది ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తాను. నేను కోరుతున్నా. ధన్యవాదాలు.